హెచ్సీఏ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ నామినేషనే ఓ సంచలనమైతే అది చెల్లదంటూ రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడం ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అజర్పై బీసీసీఐ వేసిన వేటుని కారణంగా చూపిస్తుంటే నిర్దోషినని కోర్టు చెప్పాక ఈ వాదన ఎలా నిలుస్తుందంటున్నాడు అజరుద్దీన్. అజర్కి అనుకూల ప్రతికూల వాదనలతో హెచ్సీఏ ఎన్నికల పర్వం వేడెక్కుతోంది. 5 రోజుల క్రితం ఆ నామినేషన్ ఓ సంచలనం. క్రికెట్ కి ఎప్పుడో దూరమైపోయిన ఒకప్పటి టీమిండియా ఆల్రౌండర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల బరిలో నిలవటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్లో పుట్టి పెరిగి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికెదికి సక్సెస్ఫుల్ కెప్టెన్ గా టీమిండియాని నడిపి అవమానకర రీతిలో ఆట నుంచి నిష్క్రమించిన అజరుద్దీన్ సడన్ గా తెరపైకొచ్చాడు. తెలంగాణ క్రికెట్ ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించాడు. అజర్ నామినేషన్ ని ఊహించని ప్రత్యర్థులు ఉలిక్కిపడ్డారు. అజరుద్దీన్ పోటీతో హెచ్సీఏ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా ఉంటాయని అంతా అంచనా వేశారు. తన సొంత నగరమైన హైదరాబాద్ ని వేదికగా చేసుకుని హెచ్సీఏ పగ్గాలందుకుని తన నాయకత్వ పటిమని చాటుకోవాలని అనుకున్నాడు అజరుద్దీన్. అందుకే హెచ్సీఏ ఎన్నికల తెరపై సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆయన ఆశించింది జరగలేదు. పరిశీలన ప్రక్రియలోనే అజర్ నామినేషన్ ని హెచ్సీఏ రిటర్నింగ్ అధికారి రాజీవ్ రెడ్డి తిరస్కరించారు. బీసీసీఐ అజర్ పై విధించిన జీవితకాల నిషేధాన్ని కారణంగా చూపించి ఆ నామినేషన్ చెల్లదని ప్రకటించారు. తన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో అజర్ షాక్ తిన్నాడు. నామినేషన్ తిరస్కరణకు రిటర్నింగ్ అధికారి చెబుతున్న కారణంపై టీమిండియా మాజీ కెప్టెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని అభియోగాల నుంచి న్యాయస్థానం తనకి విముక్తి ప్రసాదించినా ఎప్పుడో వేసిన వేటిని సాకుగా చూపడంపై విచారం వ్యక్తం చేస్తున్నాడు అజ్జు. I spoke to the commissioner. He is not here. Once he displayed the list and he has been appointed by the court, he should be here. Because I think he is flouting even the rules of the court, and he should be here to explain to the people why the nomination is rejected. So he is not here, so I won't be able to say anything why it is rejected. But it's very shameful that this has happened, because as a cricketer, if I have to go through like this to help the game, to nurture the game, to make the game flourish in Hyderabad, this is how it is. So it is very disappointing and very it's not a nice thing to feel. జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా హెచ్సీఏ వ్యవహరిస్తోందన్న అజరుద్దీన్ కేబినెట్ హోదాలో ఉన్న వివేక్ అభ్యర్థిత్వాన్ని ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వేతనం పొందుతూ అధికారిక హోదాను అనుభవిస్తున్న వారు క్రీడా సంఘాల్లో పదవులకు అనర్హులని లోథా కమిటీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసి క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్ని వేడెక్కించారు. And then that's why we have filed the nomination. If it was a court order, not court order, I don't think they would have been elected. But I think we really don't know whether it is Lodha committee they are following or whether the association rules are following. But I think it's very shameful that this had to happen. Well, I think we'll go the legal way, and I think because the person who has accepted as a member, as a president, Mr. Vivek, he's a cabinet minister. He has got a cabinet minister. He's a GO actually. I've showed it in the press conference also. And he says he's drawing a salary of 1 lakh. He's getting 50,000 rupees as HRA, and then TA, DA, everything. Then how can he contest election? According to the Lodha report, he should not even come near the cricket association. హెచ్సీఏ ఎన్నికల్లో అజర్ నామినేషన్ తిరస్కరణ జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలదలుచుకోలేదు అజర్ కూడా. హెచ్సీఏ అధ్యక్ష పదవికి తన నామినేషన్ తిరస్కరణని న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో 17వ తేదీన జరగనున్న హెచ్సీఏ ఎన్నికలపై ఉత్కంఠ మొదలైంది. బీసీసీఐ వేసిన బహిష్కరణ వేటుని 5 ఏళ్ల క్రితమే న్యాయస్థానం తప్పుబట్టింది. అయినా నామినేషన్ తిరస్కరణకు రిటర్నింగ్ అధికారి ఇదే కారణాన్ని చూపటం చర్చనీయాంశమైంది. మరోవైపు హెచ్సీఏలో అజర్కి సభ్యత్వం లేదనే వాదన కూడా తెరపైకొచ్చింది. ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నిస్తున్న వివేక్ అభ్యర్థిత్వాన్ని అజహర్ ప్రశ్నించడంతో హెచ్సీఏ ఎలక్షన్స్ ఏ మలుపు తిరుగుతాయన్నది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. జీవితకాల నిషేధంపై అజర్ వివరణతో సంతృప్తి చెందని రిటర్నింగ్ అధికారి హెచ్సీఏ ఎన్నికల్లో ఆయన నామినేషన్ ని తిరస్కరించారు. ఇదే సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అజర్కు సభ్యత్వం లేదన్న విషయాన్ని కూడా ఇంకొందరు ప్రస్తావించారు. అయితే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడిన వారికి ఆటోమేటిక్ గా సభ్యత్వం ఉంటుందని అంటున్నారు అజర్ మద్దతుదారులు. తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ న్యాయ పోరాటానికి సిద్ధం కావడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించడంలోని ఔచిత్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు అజర్. అజరుద్దీన్ నామినేషన్ తిరస్కరణతో వివేక్ తో పాటు విద్యుత్ జయసింహ ప్రధాన పోటీదారులుగా మిగిలారు.
నామినేషన్ దాఖలు సమయంలోనే అజర్ అభ్యర్థిత్వంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. అజరుద్దీన్ నామినేషన్ వేయగానే వివాదం మొదలైంది. హెచ్సీఏలో ఓటు హక్కే లేని అజరుద్దీన్ ఏకంగా ప్రెసిడెంట్ పోస్టుకు ఎలా నామినేషన్ వేస్తాడని కొందరు సందేహించారు. అధ్యక్ష పదవికి అజర్ అర్హతలపై హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ కూడా అప్పుడే అనుమానాలు వ్యక్తం చేశాడు. అజు నేరుగా అధ్యక్ష పదవికి పోటీ పడలేడని ఆ రోజే చెప్పేశాడు అర్షద్. చివరికి అదే నిజమైంది. జీవితకాల నిషేధంపై బీసీసీఐ నుంచి హెచ్సీఏ క్లారిటీ తీసుకున్నాకే అజర్ నామినేషన్ ని తిరస్కరించాలనే నిర్ణయానికొచ్చినట్టు చెబుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన పాయింట్ కంటే వివేక్ ఎలా అర్హుడవుతాడు అన్న ఆక్షేపణ మీదే ప్రధానంగా అజర్ న్యాయ పోరాటం చేసే అవకాశముందన్న వాదన బలంగా వినిపిస్తోంది. Whatever we are giving you as an instruction for this is a Supreme Court order. This is not by any individual. This is a Supreme Court order. First thing. Now coming to that, even with that measure, see, as Azhar said, with regard to Mr. Vivekanand, when he is a government servant, he has been appointed as the administrator and given a rank of cabinet minister. Once he does that and he has been paid, then how is he qualified? As per Lodha, that cannot be done. అజర్ న్యాయ పోరాటం సంగతిలా ఉంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు అనుకున్న ప్రకారం 17న జరుగుతాయా అన్నదానిపై కొందరికి అనుమానాలు ఉన్నాయి. బీసీసీఐ వ్యవహారాల పర్యవేక్షణకు సుప్రీంకోర్టు ఈ నెల 19న ప్యానెల్ నియమిస్తోంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ ఆమోదయోగ్యమవుతుందా లేదా అన్నదానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతించింది. ఎన్నికలు నిలిపివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో బీసీసీఐ ప్రక్షాళన ప్రారంభం కావడంతో అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లలో మార్పులు మొదలయ్యాయి. అసోసియేషన్ల పాత అధ్యక్షులు పదవులకు రాజీనామా చేస్తున్నారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ పదవి నుంచి అర్షద్ అయ్యూబ్ కూడా దిగిపోయాడు. మరోవైపు హెచ్సీఏలో గతంలో జరిగిన అవకతవకలపై, నిధుల దుర్వినియోగంపై ఆడిట్ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం సజావుగా జరగడం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానం అందరినీ తొలిచేస్తోంది. అడ్హక్ కమిటీ చైర్మన్ ప్రకాష్ చంద్ జైన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న హెచ్సీఏకు ఎన్నికలు జరగనున్నాయి. హెచ్సీఏలో సుమారు 216 క్లబ్లు ఉండగా దాదాపుగా క్లబ్బుల కార్యదర్శులంతా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని సమాచారం. ఒకవైపు ఎన్నికల్ని వ్యతిరేకిస్తూనే ప్రస్తుత కార్యవర్గంలోని కొందరు ఆఫీస్ బేరర్లు, ఈసీ సభ్యులు సైతం ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్, ఈసీ మెంబర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పురుషులు, మహిళల క్రికెటర్ల తరపున ఒక్కొక్కరు, కాక్ ప్రతినిధి ఒకరు హెచ్సీఏలోకి నామినేట్ అవుతారు. అజర్ పోటీలో లేకపోవడంతో తన ఎన్నికని ఏకగ్రీవం చేసుకునేందుకు మాజీ ఎంపీ వివేక్ పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఇంకా సద్దుమణగలేదు. ఏకంగా 120 కోట్ల నిధుల దుర్వినియోగంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2014-2015 సంవత్సరాలలో బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగంపై కొందరు సభ్యులు ఫిర్యాదు చేయడంతో డెలాయిట్తో బీసీసీఐ తనిఖీలు చేయించింది. పోయిన ఏడాది మార్చిలో నివేదిక అందినా బీసీసీఐ స్పందించకపోవడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనతో బీసీసీఐ ఆడిట్ నివేదికని ఇవ్వడంతో నిధుల దుర్వినియోగంపై హెచ్సీఏ సభ్యుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔత్సాహిక క్రికెటర్లని తీర్చిదిద్దాల్సిన హెచ్సీఏ అక్రమాల పుట్టగా మారిందన్న ఆరోపణలపై ఎవరికి వారు తేలుపుట్టిన దొంగల్లా ఉండిపోయారు. లోధా కమిటీ సిఫార్సులతో పాత కమిటీ తప్పుకోవడంతో హెచ్సీఏలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. వ్యక్తి ఉంటాడు, జీవితాంతో వాడు ముసలోడు అయ్యేదాకా వాడే ఉంటాడు, వేరే వాళ్ళని రానియరు. కానీ లోధా కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. నేను రియలీ ఐ వాంట్ టు సెల్యూట్ ఫర్ లోధా. దట్ కమిటీ ఎంత మంచి కమిటీ అంటే ఎవరే కానీ 2 సార్ల కంటే ఎక్కువ ఉండొద్దు, దానికి టైం లిమిట్ కూడా పెట్టారు. దానివల్లనే ఇవాళ ఏదైతే నిర్ణయం జరిగిందో లోధా కమిటీ రికమెండేషన్ తర్వాత అన్ని అసోసియేషన్లు ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికలు కూడా ఎట్లా జరగాలి? లోకల్ ఎలక్షన్, స్టేట్ నేషనల్ ఎలక్షన్ కమిటీ తరఫు నుంచి అన్నా లేకుంటే స్టేట్ ఎలక్షన్ అథారిటీ తరఫు నుంచే ఎన్నికలు జరగాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే, మన రాష్ట్రంలో ఒక కొత్త పద్ధతి అయిపోయింది. లోయర్ కోర్టు ఒక లాయర్ను తీసుకొచ్చి ఇతనే ఎలక్షన్ కండక్ట్ చేస్తా అంటే వాళ్ళ అపోజిషన్ ఉన్న వాళ్ళని అందరినీ కొట్టిపడేసేసి ఇక మీరే, ఇది కూడా పొలిటికల్ పార్టీ అవుతున్నది. ఇది చాలా అన్యాయం. ఇది
నిధుల దుర్వినియోగం ఆరోపణలకు తోడు అజర్ నామినేషన్ తిరస్కరణతో హెచ్సీఏ ఎన్నికలు అనుకున్న ముహూర్తానికి జరుగుతాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి. జీవితకాల నిషేధానికి గురైన అజర్కి 5 ఏళ్ల క్రితం కోర్టు తీర్పు ఊరట కలిగించినా నిషేధం ఎత్తివేతపై బీసీసీఐ మదిలో ఏముందన్న విషయం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు వివేక్ ఉన్న అర్హతల్ని లోధా కమిటీ సిఫార్సులతో ముడిపెడుతూ అజ్జు ప్రశ్నించడంతో న్యాయస్థానం ముంగిట్లో దీనిపై ఎలాంటి వాదోపవాదాలు జరుగుతాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. మైదానంలో తిరుగులేని ఆటగాడినని నిరూపించుకున్నాడు. నాయకత్వ పట్టిమని చాటుకున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తానెంతో ప్రేమించే క్రికెట్కి దూరమయ్యాడు. కొన్నాళ్లు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. హెచ్సీఏ ఎన్నికల్లో నెగ్గి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్నా డకౌట్ అయినట్లుంది అజ్జు పరిస్థితి. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం టెస్ట్ క్రికెట్ ఆడిన మాజీ ప్లేయర్లు ఆయా రాష్ట్రాల అసోసియేషన్లలో పోటీ చేయడానికి అర్హులు. ఆ లెక్కన అజరుద్దీన్కి హెచ్సీఏ సభ్యత్వం అడ్డంకి కాదు. కానీ నామినేషన్ వేయగానే అజరుద్దీన్ని రేసు నుంచి తప్పించడానికి ఆయన వ్యతిరేక వర్గమంతా ఒక్కటైంది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా జీవితకాల నిషేధ నిర్ణయాన్ని బీసీసీఐ టెక్నికల్ గా వెనక్కి తీసుకోలేదన్న విషయం బ్రహ్మాస్త్రంలా దొరికింది. కానీ అజరుద్దీన్ కూడా ఆ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేడు. బ్యాటింగ్ కి దిగితే బాదటమే అలవాటైన ఈ మాజీ కెప్టెన్ హెచ్సీఏ ఎన్నికల వ్యవహారంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టే కనిపిస్తోంది. But I think right from the beginning, I think this process looked to me a little bit flawed, because as the secretary, Mr. John also said that the nomination last date was 10th and then withdrawal on the 12th, and then he kept on delaying and delaying and delaying. You cannot do that because the time for the election is very, very short. Because as a election advocate commissioner, as he's been said, but I gave him all the answers he asked from me, and I gave him all the prerequisites, whatever he required about my case, because they kept saying that because of the BCCI, I think I gave him the court order also, and I think rejection has come. I think it's very sad, that this had to happen, and I'm very disappointed, because I think that thing should be put to rest, because I think the court, I've got an order from the court which has cleared me for everything. క్రికెట్ పరిపాలనలో అజరుద్దీన్ కు పెద్దగా అనుభవం లేకున్నా ఇతర క్రీడా సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా వాలీబాల్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా వ్యవహరించాడు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్ ను అందించిన ఘనత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఉంది. మరోవైపు విమర్శలు కూడా తీవ్రస్థాయిలోనే ఉంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అజరుద్దీన్ ఎంట్రీ హెచ్సీఏపై ఉన్న ఇమేజ్ ని మార్చే అవకాశముందని కొందరు అనుకున్నా గ్రౌండ్లోకి ఎంట్రీ ఇవ్వగానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. భారత క్రికెట్లో మహమ్మద్ అజరుద్దీన్ది ప్రత్యేకమైన అధ్యాయం. క్రికెటర్గా, కెప్టెన్గా అజరుద్దీన్కు హైదరాబాదీగా అందరి మద్దతు కూడగట్టుకోగలనని ఆశపడ్డాడు. దీనికి తగ్గట్టే పోటీ ప్రధానంగా అజర్, వివేకుల మధ్య ఉండబోతోందన్న వాతావరణం కనిపించింది. కానీ సాంకేతిక కారణాలతో ఆయన నామినేషన్ ని తిరస్కరించడంతో అజర్ తదుపరి అడుగు ఎలా ఉండబోతోందన్నదే ప్రశ్న. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడని అజర్ హెచ్సీఏ ఎన్నికల్లో తనని పోటీ నుంచి తప్పించేందుకు తెర వెనుక కుట్ర జరిగిందని అనుమానిస్తున్నాడు. అందుకే ఎన్నికల ప్రక్రియని అడ్డుకునేందుకు, ఒకవేళ జరిగినా అది చెల్లుబాటు కాకుండా చూసేందుకు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాడు. భారత జట్టు మాజీ ఆటగాడిగా పెన్షన్కి కూడా నోచుకోలేకపోయానన్న అవమానంతో రగిలిపోతున్న అజర్ ఇప్పుడేం చేయబోతున్నాడు? హెచ్సీఏ రాజకీయాలకు ఎలా ప్రతిస్పందిస్తాడో చూడాలి. ఇది వాల్ట్ ఫోకస్.